Hey guys, welcome back to my channel My Painless Tales. So this video is going to be in Telugu. I hope you enjoy it. So without any delay, let's get started with the painting. సో హాయ్ అందరికీ, ఈ వీడియోలో నేను ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చూపిస్తాను. సో ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ సింపుల్. ఫస్ట్ నేను లోటసెస్ ఎలా స్కెచ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. అలానే నెక్స్ట్ లోటసెస్ ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ చేయాలి. ట్రేస్ చేసిన తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఏదైనా పేపర్ తీసుకోండి. ఏదైనా పేపర్ తీసుకొని ఫస్ట్ ఆ లోటసెస్ని మనం ఇక్కడ ట్రేస్ చేయాలి. సో నేను పిచ్ వై లోటస్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో పిచ్ వై లోటస్ ప్రాపర్గా ఈ స్కెచ్ మీద, ఈ పేపర్ మీద స్కెచ్ చేసుకొని, ఇది ట్రేసింగ్ పేపర్. సో కార్బన్ పేపర్. సో ఈ బ్లాక్ కార్బన్ పేపర్ యూజ్ చేసి, బేసికల్గా కార్బన్ పేపర్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంది, బ్లాక్, బ్లూ, వైట్ అండ్ ఆల్. బికాజ్ నేను వైట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, బ్లాక్ కార్బన్ పేపర్ అయితే కనిపిస్తుంది కాబట్టి బ్లాక్ కార్బన్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో స్కెచ్ చేసిన తర్వాత కార్బన్ పేపర్ యూజ్ చేసి డిజైన్ అంతా ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ చేసుకోవాలి. ట్రేస్ చేసుకున్నాక పెయింటింగ్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ పిచ్ వై లోటస్ స్కెచ్ చేసుకోవాలి. స్కెచ్ చేసుకోవడానికి సిమెట్రీ కోసం నేను స్కేల్ హెల్ప్ తీసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ స్కేల్ అండ్ దీస్ లైన్స్ మీరు డైరెక్ట్గా కూడా స్కెచ్ చేసేసుకోవచ్చు. సో జస్ట్ అన్ ఈజీ ట్రిక్ టు గెట్ ద పర్ఫెక్ట్ లోటస్. సో ఇట్లా 2 డాట్స్ పెట్టేసుకొని ఫస్ట్ సెంటర్ బడ్ స్కెచ్ చేసుకుంటాను ఇలా స్లోగా. ఇది డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద ఇలా స్కెచ్ చేస్తే ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ అవుతే కరెక్ట్ చేయడం చాలా చాలా డిఫికల్ట్. అండ్ ఒకవేళ మీరు శారీ మీద పెయింట్ చేస్తున్నా, దుపట్టా మీద పెయింట్ చేస్తున్నా, మల్టిపుల్ లోటసెస్ స్కెచ్ చేయాలి కాబట్టి వెరీ డిఫికల్ట్ ఊరికే ప్రతి లోటస్ మీరు అలా స్కెచ్ చేయడం. సో ఫస్ట్ ఇలా పేపర్ని స్కెచ్ చేసుకుంటే ఆ కార్బన్ పేపర్ యూజ్ చేసి చాలా క్విక్గా మీరు స్కెచింగ్ అనేది ఫ్యాబ్రిక్ మీద చేసేయచ్చు. సో అందుకని పేపర్ మీద చేయాలి, ఎందుకంటే ఇక్కడ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని పెటల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా పిచ్ వై లోటస్ స్కెచ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఇంకో పెటల్ కావాలి అని అంటే ఇంకొన్ని పెటల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. అండ్ యూజువల్గా ఒకవేళ మీరు బంచ్ ఆఫ్ లోటసెస్ పెయింట్ చేస్తున్నట్టయితే సో కొన్ని ఇట్లా ఓన్లీ 5 పెటల్స్తో చేయండి, కొన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా పెటల్స్ యాడ్ చేసుకోండి, కొన్ని ఓన్లీ ఫ్యూ బడ్స్. యూజువల్గా అక్కడక్కడ అన్ని ఫుల్ లోటసెస్ కాకుండా కొన్ని కొన్ని బడ్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. సో బడ్ అంటే బేసికల్గా ఈ సెంటర్ పార్ట్ మాత్రమే. సో ఈ కట్అవుట్స్ మీ దగ్గర రెడీగా ఉంటే మీరు ఈజీగా కార్బన్ పేపర్ పెట్టేసి ఇట్లా అవుట్లైన్ చేసేసుకుంటే చాలా క్విక్గా ట్రేసింగ్ అయిపోతుంది ఫ్యాబ్రిక్. నేను చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఇక్కడ రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది సెమీ రా సిల్క్ ఫ్యాబ్రిక్. మీరు ఎనీ కైండ్ ఆఫ్ సిల్క్ యూస్ చేసుకోవచ్చు, కాటన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ మీ ఇష్టం, సెలెక్షన్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇస్ అప్ టు యూ. కాకపోతే కొన్ని ఫ్యాబ్రిక్స్ వాటర్ తీసుకుంటాయి, కొన్ని ఫ్యాబ్రిక్స్ వాటర్ తీసుకోవు. సో కేర్ఫుల్గా మీరు పెయింట్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేయడం అవన్నీ చేయకుండా కేర్ఫుల్గా చూసుకోండి. ఒకవేళ ఇదే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద చేస్తున్నట్టయితే వాటర్ ఎంత ఎక్కువైనా యాడ్ చేసుకున్నా పర్లేదు. అట్లా ఫ్యాబ్రిక్ టు ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంటుంది. సో కేర్ఫుల్గా అమౌంట్ ఆఫ్ పెయింట్, అమౌంట్ ఆఫ్ వాటర్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కార్బన్ పేపర్ ప్లేస్ చేసి మీరు ఎక్కడైతే స్కెచ్ రావాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో పెట్టుకొని అవుట్లైన్ చేసుకోవాలి. సో ఇట్లా అవుట్లైన్ వచ్చేస్తుంది మనకి. సో ఇట్లా అవుట్లైన్ వచ్చేస్తుంది. చాలా డార్క్గా కూడా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ బ్లాక్ మార్క్స్ మళ్ళీ కనిపించే ఛాన్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీద. సో లైట్గా ట్రేస్ చేసుకోండి.
సో 1 more బడ్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇట్లా మీకు ఎన్ని లోటసెస్ కావాలంటే అన్ని లోటసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు శారీ మీద పెయింట్ చేస్తున్నట్టయితే ఆల్ ఓవర్ ద శారీ ర్యాండమ్గా మీరు లోటసెస్ అండ్ బడ్స్ పెయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలానే దుప్పట్టా కూడా ఒకవేళ మీరు ఇది బ్లౌజ్ మీద పెయింట్ చేయాలి అని అనుకుంటే బ్యాక్ ఆఫ్ ద బ్లౌజ్ కానీ స్లీవ్స్ ఆఫ్ ద బ్లౌజ్ కానీ మీరు ఇట్లా లోటసెస్ మీకు నచ్చిన పొజిషన్స్లో ఇట్లా స్కెచ్ చేసుకొని కావాలంటే ఒక బ్రాంచ్ యాడ్ చేసుకొని కూడా పెయింట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫ్యాబ్రిక్ మీద ట్రేసింగ్ అయిపోయాక హూప్ యాడ్ చేసుకోవాలి టు స్ట్రెచ్ ద ఫ్యాబ్రిక్ ప్రాపర్లీ. సో ఎప్పుడైనా కానీ స్క్రూ లూజ్ చేసేసి, అలానే ఒకవేళ ఫ్యాబ్రిక్ ఇలా టైట్ లేదు అని అంటే కేర్ఫుల్గా బయట నుంచి ఫ్యాబ్రిక్ ఇలా పుల్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ ప్రాపర్గా ఇట్లా టైట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రూ టైట్ చేసేసేయండి. వన్స్ స్క్రూ టైట్ చేశాక మాత్రం ఫ్యాబ్రిక్ ఇంకా బయట నుంచి పుల్ చేయొద్దు, ఎందుకంటే స్క్రూ టైట్ చేశాక ఈ హూప్ అంతా టైట్ అయిపోయి ఉంటుంది. మీరు ఫ్యాబ్రిక్ పుల్ చేస్తే ఇక్కడ ఫ్యాబ్రిక్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేసేయాలి. సో పెయింటింగ్ కోసం నేను ఓన్లీ 2 కలర్స్ తీసుకుంటున్నాను, పింక్ అండ్ వైట్. సో టు పెయింట్ పిచ్ వై లోటస్ ఓన్లీ పింక్ అండ్ వైట్ ఫ్రమ్ ఫెవిక్రిల్ కలర్స్. ఓకే, సో ఇవి ఫెవిక్రిల్ ఎక్రిలిక్ కలర్స్. మీరు ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్కి ఫెవిక్రిల్ ఎక్రిలిక్ కలర్స్ అయినా యూస్ చేయొచ్చు, లేదా ఫెవిక్రిల్వి ఫ్యాబ్రిక్ కలర్స్ అయినా యూస్ చేయొచ్చు. ఫెవిక్రిల్ అనే కాదు, ఎనీ బ్రాండ్ ఎక్రిలిక్ కలర్స్ అయినా యూస్ చేయొచ్చు, లేదా ఫ్యాబ్రిక్ కలర్స్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ నేను యూస్ చేసే బ్రష్ ఫ్లాట్ బ్రష్. సో ఇది ఫ్లాట్ బ్రష్ సైజ్ 3, మీరు ఏ సైజ్ అయినా యూస్ చేయొచ్చు, అంటే సైజ్ 2 or 3 or 4 or 5 ఎనీ సైజెస్ ఓకే. సో డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద లోటస్. ఒకవేళ మీరు లోటస్ పెద్దగా స్కెచ్ చేస్తే పెద్ద బ్రష్ తీసుకోండి, కొంచెం చిన్నగా స్కెచ్ చేస్తే చిన్న బ్రష్ తీసుకోండి. సో పెయింటింగ్ స్టార్ట్ చేసే ముందు ఇలా కలర్స్ని ప్యాలెట్ మీద ఆర్ ఎనీ ప్లేట్ మీరు ఇలా ఫస్ట్ పెట్టేసుకోండి, ఎందుకంటే బాటిల్ నుండి డైరెక్ట్ యూస్ చేయడం కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే అమౌంట్ ఆఫ్ కలర్ యు ఆర్ టేకింగ్ ఆన్ ద బ్రష్ అర్థం అవ్వదు. సో ఇట్లా మీరు ఏదన్నా ప్యాలెట్లో పెట్టేసుకోండి, పింక్ అండ్ వైట్ కలర్. అండ్ ఆల్సో మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మీ దగ్గర పెట్టుకోవాలి. వాటర్ ఎక్కువైతే యూజ్ చేయొద్దు. ఒకవేళ మీ కలర్స్ చాలా థిక్ ఉన్నాయి, మీరు యూజ్ చేసే కలర్స్ థిక్ ఉన్నాయి అని అంటే మీడియం 1 అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఇట్స్ వైట్ లిక్విడ్. మీరు ఆ లిక్విడ్ని జస్ట్ 1-2 డ్రాప్స్ అలా పెయింట్లో మిక్స్ చేసి యూజ్ చేయొచ్చు, ఒకవేళ మీ పెయింట్ థిక్ ఉంటే. ఒకవేళ మీ పెయింట్ థిక్ లేకపోతే డైరెక్ట్లీ యూ క్యాన్ యూస్. సో ఫస్ట్ నేను పింక్ తీసుకుంటున్నాను. పింక్ తీసుకొని ఫ్రమ్ ద బాటమ్ టు టాప్ ఇలా కలర్ అప్లై చేస్తున్నాను. ఇట్లా ఒక కలర్ అప్లై చేశాక వెంటనే వైట్ కలర్ తీసుకొని బ్లెండింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పింక్ డామినెంట్ కలర్ కాబట్టి, పింక్ ఆల్రెడీ నా బ్రష్కి ఉంది కాబట్టి నేను బ్రష్ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇమీడియట్లీ. క్లీన్ చేసిన వెంటనే వాటర్ తీసేసి నెక్స్ట్ మళ్ళీ వైట్ కలర్ తీసుకొని టాప్ నుంచి వైట్ కలర్ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసి ఇప్పుడు పింక్లోకి మిక్స్ చేస్తున్నాను, సో దట్ ఎక్కువ పింక్ అయిపోదు టాప్ పార్ట్. ఇట్లా చాలా లైట్ స్ట్రోక్స్ మీరు యాడ్ చేసుకోవాలి, చేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. సో ఇట్లా మీరు లోటస్ అనేది బడ్ కానీ లోటస్ కానీ ఇదే టెక్నిక్ యూజ్ చేస్తాము. ఇది షేడింగ్ టెక్నిక్ ఆర్ బ్లెండింగ్ టెక్నిక్ అంటారు. సో ఇట్లా మనం ఈ లోటస్ కూడా చేసుకుంటాం పెయింటింగ్. ఒకవేళ మీకు లోటస్ చాలా డార్క్గా రావాలి, పింక్ కలర్ ఎక్కువ కనిపించాలి అని అంటే పింక్ కలర్ ఎక్కువ తీసుకోండి, లేదు కొంచెం లైట్గా కనిపించాలి అంటే పింక్ కలర్ తక్కువ తీసుకోండి. ఇక్కడ కొంచెం పింక్ ఎక్కువే తీసుకున్నాను, అందుకని వైట్ చాలా తక్కువ కనిపిస్తుంది, పింక్ ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ పింక్ తీసుకొని, సో మీరు ఇది చాలా ఫాస్ట్గా చేయాలి, ఎందుకు అంటే ఒకవేళ పింక్ డ్రై అయిపోతే వైట్ పింక్తో మిక్స్ అవ్వదు. సో బ్లెండింగ్ ఎప్పుడైనా అవ్వాలి అని అంటే కలర్స్ వెట్గానే ఉండాలి. సో అవి వెట్గా ఉన్నప్పుడే మనం మిక్సింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా అప్లై చేసుకున్న వెంటనే ఫస్ట్ ఏం చేస్తున్నాను అని అంటే వైట్ తీసేసుకొని ఫస్ట్ కొంచెం వైట్ ఇట్లా అప్లై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్రష్ క్లీన్ చేసేసుకుంటున్నాను. బ్రష్ ప్రాపర్గా క్లీన్ చేసుకున్నాక వాటర్, ఎనీ ఎక్సెస్ వాటర్ టిష్యూతో తీసేసాక నెక్స్ట్ ఇలా వైట్ కలర్ అప్లై చేసుకుంటున్నాను.
ఇప్పుడు కేర్ఫుల్గా బ్లెండ్ చేసుకోవాలి పింక్తో. చాలా లైట్ స్ట్రోక్స్ యాడ్ చేసుకోండి. ఎక్కువ పింక్తో మీరు మిక్స్ చేసి ఆ పింక్లో బ్రష్ పెట్టాక ఎక్కువ పైనకి పుల్ చేయొద్దు. అప్పుడు పుల్ చేస్తే వైట్ మళ్ళీ మొత్తం పింక్తో మిక్స్ అయిపోతుంది. సో కేర్ఫుల్గా మీకు ఎంత అవసరం ఉందో అంతే పుల్ చేయాలి. సో వీఆర్ డన్. చూసారు కదా, ఇక్కడ కొంచెం పింక్ తక్కువ తీసుకున్నాను అండ్ పింక్ ఎక్కువ పైన వరకు నేను డ్రాగ్ చేయలేదు. సో అందుకని పైన ఏరియా వైట్గానే ఉంది. ఇక్కడ ఏంటంటే నేను పింక్ని పైన వరకు తీసుకెళ్ళాను, ఇట్లా బ్రష్తో డ్రాగ్ చేశాను కాబట్టి పైన వరకు వెళ్ళింది. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్, మీరు ఎలా అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఇంతే అండి, చాలా సింపుల్. ఓన్లీ పింక్ అండ్ వైట్ తీసుకొని ఇట్లా బ్లెండ్ చేసేయాలి. ఇప్పుడు ఈ బ్లెండింగ్ అయిపోయిన తర్వాత అవుట్లైనింగ్ చేయాలి. అవుట్లైనింగ్ చేయడానికి నేను ఇలా స్మాల్ రౌండ్ బ్రష్ తీసుకుంటున్నాను. ఇది రౌండ్ బ్రష్ సైజ్ 2. ఓకే, మీరు ఈ సైజ్ 2 రౌండ్ బ్రష్ యూస్ చేయొచ్చు, లేదా సైజ్ 0 అయినా పర్లేదు. బట్ చాలా చిన్న బ్రష్ తీసుకోవాలి. తీసుకొని పింక్ కలర్ నాది కొంచెం థిక్ ఉంది, సో నేను మీడియం 1 కానీ వాటర్ కానీ యాడ్ చేయాలి. యాక్చువల్గా మీడియం 1 ఈజ్ ప్రిఫరబుల్, ఎస్పెషలీ ఆన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ వాటర్ అస్సలు యూస్ చేయకూడదు. సో నేను అలా పింక్ కలర్ తీసుకొని అవుట్లైన్, ఇప్పుడు ఏదైతే స్కెచ్ మనం ఫస్ట్ చేసామో ట్రేసింగ్ మెథడ్లో, ఆ బ్లాక్ లైన్ మీకు అక్కడక్కడ కనిపిస్తుంటుంది. ఆ లైన్ మీద మీరు పింక్ లైన్ చేయాలి. ఇట్లా సన్నగా స్ట్రోక్స్ రావాలి అని అంటే ఇట్లా చిన్న రౌండ్ బ్రష్ యూస్ చేయాలి. సో ఇలా సింపుల్గా పిచ్ వై లోటస్ చేసేయచ్చు, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. సో ఒకవేళ మీరు ఇట్లా బ్రాంచెస్ యాడ్ చేయాలి అని అనుకుంటే గ్రీన్ కలర్ యూస్ చేసి చేయొచ్చు. నేను సాప్ గ్రీన్ షేడ్ తీసుకుంటున్నాను. అగైన్ రౌండ్ బ్రష్ సైజ్ 2. మీరు కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా ఓకే. మీకు ఒకవేళ మీరు బ్లౌజెస్లో బ్యాక్ సైడ్ చేస్తున్నారు అని అంటే కింద వరకు ఇలా పెద్ద బ్రాంచెస్ యాడ్ చేసుకోండి. లేదు దుపట్టా శారీ మీద చేస్తున్నామంటే ఇలా చిన్నవి. ఒకవేళ బ్లౌజ్ మీద కూడా మీరు జస్ట్ అక్కడక్కడ బంచెస్ చేసి కూడా చిన్న బ్రాంచెస్ యాడ్ చేసుకోవచ్చు. సో గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. సో ఇలా నేను చిన్న బ్రాంచెస్ యాడ్ చేశాను. ఒకవేళ మీరు ఇట్లా శారీ మీద చేసినట్టయితే అక్కడక్కడ ఇట్లా ఇట్లా బంచ్ పెయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో సింపుల్గా ఇలా పిచ్ వై లోటస్ పెయింట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ ద బ్లెండింగ్ టెక్నిక్. నేను ఎలా అయితే కింద పింక్ పైన వైట్ యాడ్ చేశానో, మీరు కావాలనుకుంటే పైన పింక్ చేసి కింద వైట్ చేయొచ్చు. కంప్లీట్లీ అప్ టు యూ. మీరు కలర్స్ ఇంటర్చేంజ్ చేసుకొని కూడా బ్లెండింగ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో ఇట్లా యూజువల్గా రెగ్యులర్గా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను, బట్ యూజువల్గా ఇంగ్లీష్లో ఎక్కువ చేయడం అలవాటు. బట్ లాస్ట్ టైం ఒక వీడియో తెలుగులో చేశాను అండ్ ఎవ్రీవన్ లైక్డ్ ఇట్. అండ్ ఇంకా వీడియోస్ చేయండి తెలుగులో అని చెప్పి రికమెండ్ చేశారు. సో అందుకనే మళ్ళీ తెలుగు వీడియో చేశాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, ఒకవేళ ఇంకా తెలుగు వీడియోస్ చేయాలి అని అంటే. సో ఐ విల్ ఫ్రీక్వెంట్లీ కమ్ అప్ విత్ తెలుగు వీడియోస్ ఇన్ దట్ కేస్. సో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కామెంట్స్లో నాకు చెప్పండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And I'll definitely see you in the next video. Thank you.